హలో ఫ్రెండ్స్, ఇంతకుముందు క్లాస్లో వెబ్ అంటే ఏమిటి, వెబ్లో ముఖ్యమైన వెబ్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము. ఈరోజు క్లాస్ ఏంటంటే బీ ఫార్మ్స్ అంటే ఏమిటో ఈరోజు క్లాస్లో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఇంగ్లీష్లో ప్రజెంటు, పాస్టు, ఫ్యూచర్ బీ ఫార్మ్స్ ఏమున్నాయి మరియు వాటిని ఎక్కడెక్కడ వాడాలో చూద్దాం. ప్రజెంట్లో బీ ఫార్మ్స్ 3 ఉన్నాయి. అవేంటంటే యాము, ఈజు, ఆరు. పాస్ట్లో బీ ఫార్మ్స్ 2 ఉన్నాయి. అవేంటంటే వజ్, వర్. ఫ్యూచర్లో బీ ఫార్మ్స్ ఏంటంటే విల్ బీ, షల్ బీ. ఈ విల్ బీని ఏ సబ్జెక్టుకైనా వాడచ్చు. షల్ బీని మాత్రం ఐ, వి సబ్జెక్ట్స్కి మాత్రమే వాడాలి. ఫ్యూచర్లో షల్ బీని ఐ, వికి మాత్రమే వాడతాము, కానీ విల్ బీని ఏ సబ్జెక్ట్స్కైనా వాడచ్చు. కాబట్టి ఫ్యూచర్ బీ ఫామ్గా విల్ బీని గుర్తుపెట్టుకుంటే సరిపోయిద్ది. ఇంకోసారి బీ ఫార్మ్స్ ఏంటో చూద్దాం. ప్రజెంట్ బీ ఫార్మ్స్ యాము, ఈజు, ఆరు. పాస్ట్ బీ ఫార్మ్స్ వజు, వరు. ఫ్యూచర్ బీ ఫార్మ్ విల్ బీ. ఇప్పుడు బీ ఫార్మ్స్ని ఎక్కడెక్కడ ఎలా వాడాలో చూద్దాం. ప్రజెంట్లో యాము, ఈజు పాస్ట్లో వజ్గా మారిద్ది. అలాగే ప్రజెంట్లో ఆరు పాస్ట్లో వర్గా మారిద్ది. ప్రజెంట్లో యాము, ఈజు, ఆరు పాస్ట్లో వజ్జు, వర్రు. ఇవన్నీ ఫ్యూచర్లో విల్ బీగా మారుతాయి. బీ ఫార్మ్స్ మీనింగ్ చూద్దాం. యామ్ మీనింగ్ ఏమిటంటే ఉన్నాను. ప్రజెంట్లో తెలుగులో ఉన్నాను అని రాయాలంటే ఇంగ్లీష్లో యామ్ రాయాలి. అదేవిధంగా ఈజ్ మీనింగ్ ఏమిటంటే ఉన్నాడు, ఉన్నది. ప్రజెంట్లో తెలుగులో ఉన్నాడు, ఉన్నది రాయాలంటే ఇంగ్లీష్లో ఈజ్ రాయాలి. అదేవిధంగా ఆర్ మీనింగ్ ఏమిటంటే ఉన్నారు, ఉన్నాము, ఉన్నాయి. ప్రజెంట్లో తెలుగులో ఉన్నారు, ఉన్నాము, ఉన్నాయి రాయాలంటే ఇంగ్లీష్లో ఆర్ రాయాలి. ఇప్పుడు పాస్ట్ బీ ఫార్మ్ చూద్దాం. వజ్ మీనింగ్ ఏమిటంటే గతంలో ఉన్నాను, ఉన్నాడు, ఉన్నది అనే మీనింగ్ వస్తుంది. అదేవిధంగా వర్ మీనింగ్ ఏమిటంటే గతంలో ఉన్నారు, ఉన్నాము, ఉన్నాయి అనే మీనింగ్ వస్తుంది. అంటే ప్రస్తుతం ఉన్నాను అంటే ఇంగ్లీష్లో యామ్ రాయాలి. గతంలో ఉన్నాను అంటే ఇంగ్లీష్లో వజ్ రాయాలి. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నాడు, ఉన్నది అంటే ఇంగ్లీష్లో ఈజ్ రాయాలి. గతంలో ఉన్నాడు, ఉన్నది అంటే ఇంగ్లీష్లో వజ్ రాయాలి. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నారు, ఉన్నాము, ఉన్నాయి అంటే ఇంగ్లీష్లో ఆర్ రాయాలి. అదేవిధంగా గతంలో ఉన్నారు, ఉన్నాము, ఉన్నాయి అంటే ఇంగ్లీష్లో వర్ రాయాలి. బీ ఫార్మ్ చూద్దాం. విల్ బీని ఎప్పుడు వాడాలంటే తెలుగులో ఉంటాను, ఉంటాము, ఉంటారు, ఉంటాడు, ఉంటుంది అని రాయాల్సి వస్తే ఇంగ్లీష్లో విల్ బీ రాయాలి. ఫ్యూచర్లో తెలుగులో ఉండటం గురించి రాయాల్సి వస్తే ఇంగ్లీష్లో సెంటెన్స్ విల్ బీలో రాయాలి. అదేవిధంగా పాస్ట్లో ఉండటం గురించి తెలుగులో రాయాల్సి వస్తే ఇంగ్లీష్లో సెంటెన్స్ వజ్ కానీ వర్ కానీ రాయాలి. ప్రజెంట్లో తెలుగులో ఉండటం గురించి రాయాలంటే ఇంగ్లీష్లో సెంటెన్స్ యామ్లో కానీ ఈజ్లో కానీ ఆర్లో కానీ రాయాలి. ఇప్పుడు బీ ఫామ్ని ఎక్కడెక్కడ వాడతామో చూద్దాం. తెలుగులో ముఖ్యంగా బీ ఫామ్ని 3 టాపిక్స్లో వాడతాము. అవేమిటంటే ఫస్ట్ టాపిక్ ఏమిటంటే తెలుగులో మనం ఎక్కడ ఉన్నామో తెలియజేయటానికి ఇంగ్లీష్లో ఈ బీ ఫార్మ్స్ వాడతాము. మనం ఎక్కడ ఉన్నాము దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను క్లాస్లో ఉన్నాను, నేను క్లాస్ బయట ఉన్నాను. అదేవిధంగా అతడు ఆఫీస్లో ఉన్నాడు, అతను ఆఫీస్ బయట ఉన్నాడు. అదేవిధంగా ఆమె
ఆమె గుళ్ళో ఉంది, ఆమె గుడి బయట ఉంది. బీ ఫామ్స్ని వాడే రెండో టాపిక్ ఏమిటంటే మనం ఏమిటి అని తెలపటానికి కూడా బీ ఫామ్స్ని వాడతాము. ఎగ్జాంపుల్, నేను టీచర్, నేను లాయర్, నేను డాక్టర్. అదేవిధంగా అతడు మేనేజర్, అతడు చాలా మంచివాడు. బీ ఫామ్స్ని వాడే మూడో టాపిక్ ఏమిటంటే మనం ఎలా ఉన్నాము. ఎగ్జాంపుల్, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను బాధగా ఉన్నాను, ఆమె చాలా అందంగా ఉంది, ఆమె పొట్టిగా ఉంది, ఆమె పొడవుగా ఉంది. ఇలాంటి సెంటెన్స్ అన్నిటినీ బీ ఫామ్స్లో చెప్పాలి. బీ ఫామ్స్ని వాడే ఫస్ట్ టాపిక్ ఏమిటంటే మనం ఎక్కడ ఉన్నాము. ఇప్పుడు దీని మీద కొన్ని తెలుగు సెంటెన్స్ని తీసుకొని ఇంగ్లీష్లో ఎలా రాయాలో చూద్దాం. నేను ఇప్పుడు క్లాస్లో ఉన్నాను అనే సెంటెన్స్లో నేనుకి ఐ రాశాను. నెక్స్ట్ మనం ట్రాన్స్లేట్ చేయాల్సింది వెర్బ్. ఎందుకంటే ఇంగ్లీష్ రూల్ ప్రకారం ఎప్పుడు సబ్జెక్టు పక్కన వెర్బ్ ఉండాలి. తెలుగు సెంటెన్స్లో వెర్బ్ ఏమిటంటే ఉన్నాను. ఉన్నానుకి ఇంగ్లీష్లో యామ్ రాశాను. ఇంతకుముందు చెప్పాను కదా, తెలుగులో ఉన్నాను అంటే ఇంగ్లీష్లో యామ్ రాయాలి. నేనుకి ఐ రాశాను, ఉన్నానుకి యామ్ రాశాను. అంటే తెలుగులో నేను ఉన్నానుకి ఇంగ్లీష్లో ఐయామ్ వస్తుంది. ఇప్పుడు మనం సబ్జెక్టు వెర్బ్ రాసాము. ఇంకా రిమైనింగ్ ఏమున్నాయంటే ఇప్పుడు క్లాసు ఉంది. టైం అనేది ఎప్పుడు చివరిలో పెట్టాలి కాబట్టి ఇప్పుడు ప్లేస్ రాద్దాము. ప్లేస్ ఏంటంటే క్లాస్లో. సో క్లాస్లో కాబట్టి ఇన్ క్లాస్ రాసాము. తర్వాత ఇక్కడ ఏముందంటే టైం ఉంది, ఇప్పుడు ఉంది కాబట్టి నౌ రాసాము. నేను ఇప్పుడు క్లాస్లో ఉన్నాను అనే తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేశారో చూశారు కదా. ఐ యామ్ ఇన్ క్లాస్ నౌ. ఇప్పుడు సబ్జెక్టు మారుద్దాం. నేను ప్లేస్లో అతడు తీసుకుందాము. అతడు క్లాస్లో ఉన్నాడు అనే సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా రాయాలో చూద్దాం. అతడుకి హీ రాయాలి కాబట్టి హీ రాసాము. ఉన్నాడుకి ఈజ్ రాయాలి కాబట్టి ఈజ్ రాసాము. అతడు ఉన్నాడు అంటే హీ ఈజ్ అని రాయాలి ఇంగ్లీష్లో. క్లాస్లో ఉన్నాడు కాబట్టి ఇన్ క్లాస్ నౌ అని రాసాము. అదేవిధంగా ఇప్పుడు ఈ సెంటెన్స్ని ఆమె మీద రాద్దాం. అంటే ఆమె ఇప్పుడు క్లాస్లో ఉంది అంటే ఎలా రాయాలో చూద్దాం. ఆమె అంటే షీ కాబట్టి షీ రాసాము. ఉన్నదికి ఈజ్ రాయాలి కాబట్టి ఈజ్ రాసాము. అంటే ఆమె ఉన్నది అంటే షీ ఈజ్ అని రాయాలి. ఎక్కడుంది అంటే క్లాస్లో కాబట్టి ఇన్ క్లాస్ అని రాసాము. ఇప్పుడు వరకు సింగులర్ సబ్జెక్ట్స్ మీద సెంటెన్స్ ఎలా రాయాలో చూసాము. అంటే నేను మీద, అతడు మీద, ఆమె మీద సెంటెన్స్ ఎలా రాయాలో చూసాము. ఇప్పుడు ఫ్లోరల్ సబ్జెక్ట్స్ మీద సెంటెన్స్ ఎలా రాయాలో చూద్దాం. అంటే మీరు, వారు, మనము, మేము, వీటి మీద సెంటెన్స్ ఎలా రాయాలో చూద్దాం. ఇప్పుడు ఇదే సెంటెన్స్ని ఫ్లోరల్ సబ్జెక్ట్ అయిన మేము మీద ఎలా రాయాలో చూద్దాము. అంటే మేము ఇప్పుడు క్లాస్లో ఉన్నాము. మేము అంటే ఉయ్ రాయాలి కాబట్టి ఉయ్ రాసాము. ఉన్నాము అంటే ఆర్ రాయాలి కాబట్టి ఆర్ రాసాము. అంటే మేము ఉన్నాము అంటే ఉయార్ అని రాయాలి. ఎక్కడ ఉన్నామంటే క్లాస్లో కాబట్టి ఇన్ క్లాస్ అని రాసాము. ఇప్పుడు ఇదే సెంటెన్స్ని వారు మీద ఎలా రాయాలో చూద్దాము. వారు అంటే దే కాబట్టి ఇక్కడ దే రాసాము. ఉన్నారు అంటే ఆర్ కాబట్టి ఆర్ రాసాము. అంటే వారు ఉన్నారు అంటే దే ఆర్ అని రాయాలి. ఎక్కడ ఉన్నారు అంటే క్లాస్లో కాబట్టి ఇన్ క్లాస్ రాసాము. ఫ్లోరల్ అంటే ఒకరి కంటే ఎక్కువ మంది ఉన్నారు అంటే ఆ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఆర్లో రాయాలి. సింగులర్ అంటే ఒకరు ఉన్నారు అని చెప్పాల్సి వస్తే ఇంగ్లీష్లో ఈజ్లో చెప్పాలి. ఇప్పటి వరకు ప్రస్తుతం ఉండటం గురించి నేర్చుకున్నాము. అంటే నేను ఉన్నాను, ఐ యామ్. అతడు ఉన్నాడు, హీ ఈజ్. ఆమె ఉన్నది, షీ ఈజ్. అది ఉన్నది, ఇట్ ఈజ్. రాముడు ఉన్నాడు, రాము ఈజ్. సీత ఉన్నది, సీత ఈజ్.
అదేవిధంగా ఫ్లోరల్ మీద చూద్దాం. అంటే వారు ఉన్నారు, దే ఆరు, మీరు ఉన్నారు, యు ఆరు, మేము ఉన్నాము, వి ఆరు, ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఆరు, రిలేటివ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఆరు. ఇప్పుడు వరకు ప్రజెంట్లో ఉండటం గురించి కొన్ని సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా రాయాలో చూసాం. విధంగా పాస్ట్ అంటే గతంలో ఉండటం గురించి సెంటెన్సెస్ ఎలా రాయాలో ఇంగ్లీష్లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను గతంలో క్లాస్లో ఉన్నాను. గతంలో క్లాస్లో ఉండటం అంటే నిన్న కానీ, మొన్న కానీ, 2 రోజుల క్రితం కానీ, 5 నెలల క్రితం కానీ, 3 సంవత్సరాల క్రితం కానీ ఉండటం అనే సెంటెన్స్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే సింగులర్ అయితే వాజ్లోను, ఫ్లోరల్ అయితే వద్లోనూ చెప్పాలి. నేను నిన్న క్లాస్లో ఉన్నాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా రాయాలో చూద్దాం. నేను అంటే ఐ రాసాము. నిన్న ఉన్నాను అంటే గతంలో ఉన్నాను కాబట్టి గతంలో ఉండటానికి వజ్ రాయాలి కాబట్టి వజ్ రాసాము. అంటే నేను నిన్న ఉన్నాను అంటే ఐ వాజ్ రాయాలి. ఎక్కడ ఉన్నాను అంటే క్లాస్లో కాబట్టి ఇన్ క్లాస్. నిన్న కాబట్టి యస్టర్డే రాసాము. నిన్న క్లాస్లో ఉన్నాను అంటే ఐ వాజ్ ఇన్ క్లాస్ యస్టర్డే అని రాసాము. మొన్న క్లాస్లో ఉన్నాను అంటే ఐ వాజ్ ఇన్ క్లాస్ డే బిఫోర్ యస్టర్డే. 2 రోజుల క్రితం క్లాస్లో ఉన్నాను అంటే ఐ వాజ్ ఇన్ క్లాస్ 2 days ago. 5 నెలల క్రితం క్లాస్లో ఉన్నాను అంటే ఐ వాజ్ ఇన్ క్లాస్ 5 months ago. విధంగా రాయాలి. అదేవిధంగా ఈ సెంటెన్స్ని హీ మీద ఎలా రాయాలో చూద్దాం. అంటే అతడు నిన్న క్లాస్లో ఉన్నాడు అంటే అతడుకి హీ రాస్తాము. నిన్న ఉన్నాడు అంటే గతంలో ఉండటం కాబట్టి సింగులర్ అయితే వజ్ రాస్తాము, ఫ్లోరల్ అయితే వజ్ రాస్తాము. ఇక్కడ సింగులర్ కాబట్టి వజ్ రాసాము. అతడు నిన్న ఉన్నాడు అంటే హీ వాజ్ అని రాయాలి. తర్వాత ఎక్కడ ఉన్నాడు అంటే ప్లేస్ కాబట్టి క్లాస్ అయితే ఇన్ క్లాస్, బస్ స్టాండ్ అయితే ఇన్ బస్ స్టాండ్, టెంపుల్ అయితే ఇన్ టెంపుల్ అని రాయాలి. అదేవిధంగా ఈ సెంటెన్స్ని షీ మీద చూద్దాం. అంటే ఆమె నిన్న క్లాస్లో ఉంది. ఆమె అంటే షీ కాబట్టి షీ రాసాము. నిన్న ఉంది అంటే పాస్ట్లో ఉండటానికి వజ్ వస్తుంది కాబట్టి వజ్ రాసాము. అంటే ఆమె నిన్న ఉంది అంటే షీ వజ్ రాయాలి. ఎక్కడ ఉంది అంటే క్లాస్లో కాబట్టి ఇన్ క్లాస్. నిన్న అంటే యస్టర్డే. అంటే ఆమె నిన్న క్లాస్లో ఉంది అంటే షీ వజ్ ఇన్ క్లాస్ యస్టర్డే. ఇప్పుడు ఫ్లోరల్ సబ్జెక్ట్స్ మీద గతంలో ఉండటం మీద ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఈ సెంటెన్స్ని ఉయ్ మీద రాద్దాం. అంటే మేము నిన్న క్లాస్లో ఉన్నాము. మేము అంటే ఉయ్ వస్తుంది కాబట్టి ఉయ్ రాసాము. నిన్న ఉన్నాము అంటే వర్. ఇక్కడ వర్ ఎందుకు రాసాము అంటే పాస్ట్లో ఉండటానికి వజ్ కానీ వర్ కానీ రాయాలి. ఇక్కడ ఉయ్కి వజ్ ఎందుకు రాయలేదంటే ఉయ్ అనేది ఫ్లోరల్ కాబట్టి వజ్ రాయకూడదు. ఫ్లోరల్కి ఎప్పుడు వర్రే రాయాలి. అందుకే ఉయ్కి వర్ రాసాము. మేము నిన్న ఉన్నాము అంటే ఉయ్ వర్. ఎక్కడ ఉన్నాము అంటే క్లాస్ కాబట్టి ఇన్ క్లాస్. నిన్న అంటే యస్టర్డే. అంటే మేము నిన్న క్లాస్లో ఉన్నాము అంటే ఉయ్ వర్ ఇన్ క్లాస్ యస్టర్డే. ఇప్పుడు ఫ్యూచర్లో ఉండటం గురించి కొన్ని సెంటెన్స్ని ఎలా రాయాలో చూద్దాం. సబ్జెక్ట్ సింగులర్ అయినా ఫ్లోరల్ అయినా ఫ్యూచర్లో ఉండటం మీద రాసే సెంటెన్స్ అన్నీ విల్ బీలోనే రాయాలి. ఇప్పుడు వీటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను రేపు క్లాస్లో ఉంటాను. నేను అంటే ఐ వస్తుంది, సో ఐ రాసాము. రేపు ఉంటాను అంటే ఫ్యూచర్లో ఉంటాను అంటే విల్ బీ వస్తుంది కాబట్టి విల్ బీ రాసాము. అంటే నేను రేపు ఉంటాను అంటే ఐ విల్ బీ రాయాలి. ఎక్కడ ఉంటాను అంటే క్లాస్ కాబట్టి ఇన్ క్లాస్. రేపు అంటే టుమారో. అంటే నేను రేపు క్లాస్లో ఉంటాను అంటే ఐ విల్ బీ ఇన్ క్లాస్ టుమారో.
సెంటెన్స్ని హీ, షీ, ఇట్, దే మీద ఎలా రాయాలో చూద్దాం. అతడు రేపు క్లాస్లో ఉంటాడు. హీ విల్ బీ ఇన్ క్లాస్ టుమారో. అదేవిధంగా ఆమె రేపు క్లాస్లో ఉంటుంది. షీ విల్ బీ ఇన్ క్లాస్ టుమారో. వారు రేపు క్లాస్లో ఉంటారు. దే విల్ బీ ఇన్ క్లాస్ టుమారో. సబ్జెక్ట్ సింగులర్ అయినా ఫ్లోరల్ అయినా ఫ్యూచర్లో ఉండటం మీద ఏ సెంటెన్స్ రాయాలన్నా విల్ బీలోనే రాయాలి. ఇప్పటి వరకు ప్రజెంట్లో ఉండటం, పాస్ట్లో ఉండటం, ఫ్యూచర్లో ఉండటం సెంటెన్సెస్ని విడివిడిగా ఎలా రాయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఒకే సెంటెన్స్ని ప్రజెంటు, పాస్టు, ఫ్యూచర్లో ఎలా రాయాలో చూద్దాం. ఎగ్జాంపుల్, నేను క్లాస్లో ఉండటం గురించి రాయాలి అంటే, నేను ఇప్పుడు క్లాస్లో ఉన్నాను అంటే ఆ సెంటెన్స్ని యామ్లో రాయాలి. నేను నిన్న క్లాస్లో ఉన్నాను అంటే ఆ సెంటెన్స్ని వజ్లో రాయాలి. నేను రేపు క్లాస్లో ఉంటాను అంటే ఆ సెంటెన్స్ని విల్ బీలో రాయాలి. అంటే నేను ఇప్పుడు క్లాస్లో ఉన్నాను అంటే ఐ యామ్ ఇన్ క్లాస్ నౌ. నేను నిన్న క్లాస్లో ఉన్నాను అంటే ఐ వాజ్ ఇన్ క్లాస్ ఎస్టర్డే. నేను రేపు క్లాస్లో ఉంటాను అంటే ఐ విల్ బీ ఇన్ క్లాస్ టుమారో. ఈ విధంగా అతడు మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. అతడు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాడు. హీ ఈజ్ ఇన్ మార్కెట్ నౌ. అతడు నిన్న మార్కెట్లో ఉన్నాడు. హీ వాజ్ ఇన్ మార్కెట్ ఎస్టర్డే. అతడు రేపు మార్కెట్లో ఉంటాడు. హీ విల్ బీ ఇన్ మార్కెట్ టుమారో. ఇప్పుడు ఫ్లోరల్ మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. వారు ఇప్పుడు ఆఫీస్లో ఉన్నారు. దే ఆర్ ఇన్ ఆఫీస్ నౌ. వారు నిన్న ఆఫీస్లో ఉన్నారు. దే వర్ ఇన్ ఆఫీస్ ఎస్టర్డే. వారు రేపు ఆఫీస్లో ఉంటారు. దే విల్ బీ ఇన్ ఆఫీస్ టుమారో. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో బీ ఫార్మ్స్ అంటే ఏమిటి, వాటిని ప్రజెంటు, పాస్టు, ఫ్యూచర్లో ఎలా రాయాలో చూసారు కదా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.